అందరికీ నమస్కారం. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఎంతో రుచికరమైన పండు మిరపకాయ పచ్చడిని ఏ విధంగా చేశానో ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇలా పండు మిరపకాయలన్నీ తీసుకొని ముందుగా శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని, తరువాత కొంచెం సేపు ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా అన్నీ ఇలా తొడిమలు తీసి పెట్టుకుంటున్నాను. తడి లేకుండా ఆరబెట్టుకున్న పండు మిరపకాయలన్నిటినీ ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఇలా కొత్త చింతపండు అయితే చాలా బాగుంటుంది. కొంచెం కడుక్కొని ముందుగానే నానబెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను ఇలా వేసుకొని దంచుకుంటున్నాను. చింతపండు కూడా నీళ్లు లేకోకుండా వడగట్టుకొని ఇలా వేసుకొని దంచుకుంటున్నాను. పండు మిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు మూడిటిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. ఇక్కడ జీలకర్ర పొడిని నేను ముందుగానే వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని 1 స్పూన్ వేసుకుంటున్నాను. పొడి లేకపోయినా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇందులోకి రాళ్ళ ఉప్పును రుచికి సరిపడా వేసుకుంటున్నాను. ఉప్పును తగినంత చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ కలిసేలా మెత్తగా దంచుకుంటున్నాను. దంచుకున్న పండు మిరపకాయ పచ్చడికి తాలింపు కోసం ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ పైన అందులోకి తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత 2, 3 ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, తిరుగుమాత గింజలు, తర్వాత కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా దోరగా వేయించుకుంటున్నాను. పోపును మాడిపోకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. పోపు ఇలా బంగారు రంగులోకి వచ్చాక మనము ముందుగా దంచి పెట్టుకున్న పండు మిరపకాయ పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. పండు మిరపకాయ పచ్చడి రెడీ అయింది. ఎంతో రుచికరమైన పండు మిరపకాయ పచ్చడిగా చేసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే గనక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా. షేర్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.